ఒక పచ్చని అడవికి అంచున ఉన్న చిన్న గ్రామంలో గుర్రం మరియు ఆవు చాలా కాలంగా మంచి స్నేహితులుగా జీవించేవి. గుర్రం బలమైనది, వేగంగా పరుగెత్తేది. ఆవు మాత్రం శాంత స్వభావం కలది, తెలివిగా ఆలోచించేది. ప్రతిరోజూ ఉదయం రెండూ కలిసి మైదానంలో మేత మేసేవి. గుర్రం ఎప్పుడూ తన వేగం గురించి గర్వపడేది. నన్ను మించిన వేగం ఎవరికీ లేదు అని చెప్పుకుంటూ ఉండేది. ఆవు మాత్రం నవ్వుతూ, వేగం ఒక్కటే కాదు మిత్రమా, ఆలోచన కూడా ముఖ్యం అనేది. అదే గ్రామంలో గాడిద అనే జంతువు ఉండేది. అది ఎప్పుడూ ఇతరులను చూసి అసూయ పడేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పందెం పెట్టారు. ఎవరు వేగంగా మైదానం చుట్టూ తిరిగి వస్తారో వారికి బహుమతి అని ప్రకటించారు. గాడిద, తనను తాను గొప్పగా భావించి, ఆలోచించకుండా పందెంలో పాల్గొంది. పందెం మొదలవగానే గాడిద అతి వేగంగా పరిగెత్తింది. కాని మధ్యలో అలసిపోయి, నీడలో విశ్రాంతి తీసుకుందామనుకుని ఆగిపోయింది. అదే సమయంలో ఇతర జంతువులు నెమ్మదిగా అయినా ఆగకుండా ముందుకు వెళ్లి గమ్యం చేరాయి. ఫలితంగా గాడిద పందెంలో ఓడిపోయింది. అందరి ముందు తల వంచుకుని నిలబడింది. ఈ వార్త ఆవు చెవిన పడింది. ఆవు బాధపడి, పందెం గెలవలేకపోయినా, తప్పు నుంచి నేర్చుకోవాలి అనుకుంది. ఆవుకు మంచి స్నేహితురాలు అయిన మేక దగ్గరకు వెళ్ళి, ఈ పందెం విషయానికి గుర్రానికి చెప్పు. అతను అతి గర్వపడకూడదు అని చెప్పింది. మేక వెంటనే గుర్రం దగ్గరకు వెళ్ళి, గుర్రమా, గాడిద పందెంలో ఓడిపోయింది. అతి ఆత్మవిశ్వాసం వల్లే అది గమ్యం చేరలేకపోయింది అని వివరంగా చెప్పింది. ఈ మాటలు విన్న గుర్రం కాసేపు మౌనంగా నిలిచింది. తన గర్వాన్ని గుర్తుచేసుకుని, నిజమే, నేను కూడా గర్వంతో తప్పు చేయవచ్చు అని అనుకుంది. ఆ రోజు నుంచి గుర్రం మారిపోయింది. వేగం ఉన్నా వినయం నేర్చుకుంది. ఆవు సలహాలను గౌరవించసాగింది. గాడిద కూడా తన తప్పును గుర్తించి, నెమ్మదిగా కానీ పట్టుదలతో పని చేయడం మొదలుపెట్టింది. అలా ఆ అడవిలో స్నేహం, వినయం, పట్టుదల విలువ తెలిసిన జీవితం మొదలైంది. నీతి: అతి గర్వం నష్టానికి దారి తీస్తుంది. వేగం కంటే వివేకం, గెలుపు కంటే